అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రష్ చేసేసేసే గిడినెస్ వచ్చింది. ప్రజెంట్గా గిడినెస్ వచ్చి సడన్గా కొలాప్స్ అయ్యాడు. కొలాప్స్ వెళ్ళి బెడ్లో పడుకోబెట్టాము. బెడ్లో పడుకున్నప్పుడే గొరక స్టార్ట్ అయింది. బ్రీతింగ్ తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. సడన్గా హాస్పిటల్ తీసుకొచ్చాము. ఇంటిబేట్ చేశారు. హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేశారు 24 hours తర్వాత. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ బాగోలేదని చెప్పేసి మా ఇష్టపూర్వకంగానే నాన్నగారిని. మీకు ఎప్పుడు చెప్పారు బ్రెయిన్ డెడ్ అయినా? బ్రెయిన్ డెడ్ వచ్చాము. 2 hours అబ్జర్వేషన్ పెట్టారు. అప్పటికే స్పాంటేనియస్ ఏం లేదంటే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది 2వ తారీఖు అంటే 8:30 ఆ టైంలో వచ్చామండి. వచ్చిన తర్వాత అప్పుడు కూడా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. అంటే కొలాప్షన్ కావాల శ్వాస తీయడానికి ఇబ్బంది పడతా ఉన్నారు. దానికోసం డాక్టర్ గారు వచ్చిన తర్వాత శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉందండి, కృత్రిమంగా ఇవ్వడానికి వెంటిలేటర్ సపోర్ట్ కావాలన్నారు. సరే మీరు ఎట్లా వీలైతే అట్లా చేయండి అని చెప్పాము. ఇక్కడ కర్నూలులో జోలాపురంలో కిమ్స్ హాస్పిటల్కి వచ్చాము. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ డాక్టర్లు చాలా సపోర్ట్ చేశారండి. మీకు ఎవరు చెప్పారు అవయదాయం చేయాలని మాకు ఉండింది. నేను మెడికల్ ఫీల్డ్ అండి, నేను ఎకో టెక్నీషియన్ని. బట్ నాకు అంటే మా నాన్నగారు చాలా అంటే ఊర్లో మంచి మనిషి, ఆయన పీస్ఫుల్గా ఉండాలి, నలుగురు ఉపయోగపడాలని ఎప్పుడైనా మనసులో ఉంటుంది ఆయనకు. అందుకని చెప్పి నలుగురికి సాయం చేసే హృదయం ఆయనకు ఉంది కాబట్టి అలా చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతానే ఉద్దేశంతోనే నలుగురికి ప్రాణదానం చేయాలనే ఉద్దేశంతో మా సొంత నిర్ణయంతో ఇలా తీసుకోవాలని ప్లాన్ చేస్తాం. ఇప్పుడు ఏమేమి ఆర్గాన్స్ వచ్చాను ప్రజెంట్ అండి? లివరు, హార్ట్, కిడ్నీ, దాంతోపాటు లంగ్స్ కూడా ఇచ్చామండి. నా పేరు సోమన్ అండి. మీ నాన్న లేకపోయినప్పటికీ అవయవాన్ని దానం చేయడం వల్ల ఎలా లేదు? యాక్చువల్గా మా నాన్న లేకపోయినా మా నాన్న వల్ల వేరే వాళ్ళకి ఉపయోగపడాల ఉద్దేశంతోనే మా సొంతంగా నిర్ణయం తీసుకొని ఇచ్చామండి. బట్ మా నాన్న వల్ల వేరే వాళ్ళలో బతుకున్నట్టు మేము అనుకుంటామని మనస్ఫూర్తిగా ఫీల్ అవుతున్నామండి. అనుకోకుండా మకం కడుకుంటే తలలో నొప్పి ఫోటో వచ్చిందని నాకు చెప్పినారు సార్. నేను ఇంట్లో నుండి పరిగెత్తుకొని వచ్చి ఇట్లా ఎత్తుకొని వచ్చి కొంచెం మీన వేసుకొని అట్టే వచ్చి మంచం మీన వేసుకున్నా సార్. ఇంకా సడన్గా అసలు ఇంకా గొరక పెట్టినాడు సార్. అనుకోకుండా పెట్టి ఇంకా మేము ఇంటికి వచ్చినాక హాస్పిటల్ అడ్మిట్ చేసినాం సార్. చేసిన తర్వాత ఇంకా మా పిల్లలు అన్నీ చూసుకున్నారు. మేము మనస్ఫూర్తిగా మాకు 10 మందికి ఉపయోగపడాలా మా భర్తవి అవయవాలని మేము మనస్ఫూర్తిగా ఇచ్చినాం సార్. మేము అయితే ఇక్కడ డాక్టర్లు ఎమర్జెన్సీలో చూసి అతనికి లోపల రక్తం బ్లీడ్ అయినట్టు, రక్తం గడ్డగట్టినట్టు కనుక్కొని అడ్మిట్ చేసి చాలా తీవ్రమైన శ్రమతో ఆయన్ని ట్రీట్మెంట్ ఇచ్చారు. అన్ని రకాల ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా దురదృష్టవశాత్తు ఆయన కోలుకోలేకపోయాడు. శనివారం ఉదయం చనిపోవడం జరిగింది ఆ పెద్ద అనే వ్యక్తి. అయితే వాళ్ళ కుమారులు, వాళ్ళ భార్య చాలా పెద్ద హృదయంతో ఆలోచించి అవయవ దానానికి ముందుకొచ్చారు. ఈ అవయవ దానం చేయడానికి మన స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ రాంబాబు గారు ఆయన ఆధ్వర్యంలో మన కిమ్స్ హాస్పిటల్లో అవయవదానంకి సంబంధించిన కోఆర్డినేటర్స్ వాళ్ళందరూ కలిసి వాళ్ళ పేరెంట్స్ అంటే ఆయన భార్య, ఆయన కుమారులతో చర్చించి అవయవదానానికి ముందుకు వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలిపి ఈ అవయవదానానికి ముందుకు వచ్చిన వాళ్ళు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఆయనకు సంబంధించిన 2 కిడ్నీస్, లివరు ఆయన దానానికి ముందుకు వచ్చారు. ఆ విధంగా ఆయన 3 వ్యక్తులకు జీవం పోసినట్టయింది. చనిపోయిన తర్వాత కూడా ఆయన 3 వ్యక్తుల్లో బతుకుంటున్నాడు. ఆ విధంగా ముందుకు వచ్చిన వాళ్ళ ఫ్యామిలీని చాలా అభినందించాలి. అంటే మన అవయవదానం అనేది ఎంత డబ్బు పెట్టి కొనగలిగేది కాదు. అలాంటిది ఆ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అంత గొప్పగా ఆలోచించి 3 ప్రాణాలని ఈరోజు నిలబెడుతున్నారు. అందులో ఒక కిడ్నీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.